ఎవరైనా రావాలంటే రావచ్చు. ఎంజాయ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేస్ బాగుంటుంది. ఫ్యామిలీ పార్టీస్ అలాంటి ఎంజాయ్ చేసుకోవాలంటే భలే ఉంటుంది ఇక్కడ. ఈత కొట్టుకునేదానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాన్లు ఉన్నాయి చూడండి. బ్రహ్మంగారు మఠానికి రావాలంటే మైదుకూరు నుంచి 33 కిలోమీటర్లు వస్తుంది. షార్ట్ కట్ అయితే 23 కిలోమీటర్లు వస్తుంది. సూపర్ ప్లేస్ అనమాట. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనమాట. ఎంజాయ్ చేయడానికి బాగా పార్టీలు అలాంటివి ఏమన్నా చేసుకోవాలన్నా కూడా. ఇప్పుడే నా ముందు ఒక బస్సు దిగింది. జనాలు ఫుల్గా ఉన్నారు అనమాట. ఫ్యామిలీస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బ్రహ్మంగారి మఠంలో ఫేమస్ ఏంటంటే డ్యామ్ అనమాట. బాగా గుడి తర్వాత డ్యామ్. ఫ్రెండ్స్ అందరు ఏమైనా ఉంటే మాట్లాడాలంటే మెసేజ్ చేయండి, మాట్లాడదాం. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు అనమాట. బ్రహ్మంగారి మఠం. మాకు ఇక శ్రీశైలం నుంచి వస్తాయి అన్నమాట నీళ్ళు. ఈ డ్యామ్లో అయితే చేపలు పడతా ఉంటారు అప్పుడప్పుడు. ఎవరికైనా లైవ్ ఫిష్ అప్పుడే పట్టిన చేపలు కావాలంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. బాగుంటుంది ప్లేసు. ఇదే బోటు ఫ్రెండ్స్. ఇలానే ఆ పక్కకి కొండకు ఆ పక్క పోయేవాళ్ళం. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉండడం వల్ల బోట్ ఆపేసినారు అనమాట. పైకి ఎక్కేద్దాం, అప్పుడే టైం అయింది. స్టెప్స్ ఎక్కేసి పైకి ఎక్కేసి బండి కాడివి ఇంకో ప్లేస్ లొకేషన్లో చూపిస్తాం.